నమస్కారం. భీష్మాష్టమి ఎప్పుడు వస్తుంది, దాని ప్రత్యేకతలు, ఆవశ్యకత ఏంటి అనే విషయాలు తెలుసుకునే అవసరం ఈనాటి తరానికి ఎంతో ఉంది. ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శుక్లపక్షం అష్టమి రోజున తన శరీరాన్ని వదిలి భీష్ముడు వెళ్ళాడు. అందుకే ఈ రోజును భీష్మ పితామహుడు మోక్షం పొందినట్లుగా పండితులు చెబుతారు. అయితే ఈ రోజును భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ భీష్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున భీష్ముడికి తర్పణం సమర్పించిన వారికి సంతానం కలుగుతుందని చాలామంది నమ్మకం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ ఒక్కరు కూడా తమ తండ్రి ఉన్నప్పుడు పిండాలు పెట్టేందుకు అర్హులు కారు. అయితే భీష్మ తర్పణం విషయంలో మాత్రం ఆ పద్ధతి అస్సలు పట్టించుకోరు. అంతటి గొప్ప ప్రాధాన్యత భీష్ముడికి ఉంది. భీష్మ పితామహుడు గొప్ప యోధుడు. మహాభారతంలో భీష్ముని పాత్ర చారిత్రాత్మకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. రాబోయే తరాలు కూడా భీష్ముని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది రథసప్తమి తర్వాత భీష్మాష్టమి వస్తుంది. ఈ పవిత్రమైన రోజును ప్రతి ఒక్కరూ కూడా భీష్మ తర్పణం చేయడం మంచిది. ధర్మశాస్త్రం ప్రకారం భీష్మతర్పణం, యమతర్పణం వంటివి తండ్రి బ్రతికున్న వారు కూడా తప్పకుండా చేయాల్సిందే. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పూజ అయిపోయిన అనంతరం ఆవు నెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామర ఒత్తులను ఉపయోగించాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం వంటివి నిర్వహిస్తుంటారు. వీటితో పాటుగా విష్ణు పురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలుగా ఇవ్వాలని పురోహితులు చెబుతారు. పురాణాల ప్రకారం భీష్ముడు సంతనుడు గంగల కుమారుడు. భీష్మ పితామహుడు తన తండ్రి సంతనుడి నుంచి ఇచ్ఛామృత్యుని వరం పొందాడని, దాని ప్రకారమే అతను కోరుకున్న నాడే మరణాన్ని పొందగలడని పురాణాల్లో ఉంది. అంతే తప్ప తన ఇష్టానికి విరుద్ధంగా ఎవరూ చంపలేరని పురాణాల్లో సూచించారు. భీష్మ పితామహుడు మహాభారతంలో కౌరవపక్షాన పోరాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఉత్తమ జ్ఞానం, మంచి శక్తి మరియు మంచి చెడులను అర్థం చేసుకున్నప్పటికీ తాను అంపశయ్యపై పడుకున్నప్పుడు తన నిర్ణయానికి గల హేతువును వివరిస్తాడు. తాను కౌరవులతో జీవిస్తున్నానని, వారి ఉప్పును కూడా తిన్నానని, ఉప్పు రుణం తీర్చుకోవడానికి ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని భీష్ముడు వివరించాడు. ఈ కారణంగా మహాభారతంలో పాండవుల వ్యతిరేకంగా నిలిచాడు భీష్ముడు. భీష్మాష్టమి పురాణ విషయం తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరొక పురాణ కథతో కలుసుకుందాం.